పెట్టున్నారు. ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా? డబ్బులు వచ్చిందా? డబ్బులు రాలేదా? ఇంకా ఇవ్వాల. ఎంత రాలేదు? 40,000 రావాలా? ఇది ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్ గా. 35,000 కొత్త ఊర్దంతా ఇచ్చేయమంటారు. మీరు అక్కడ అనౌన్స్ చేస్తారు, ఇచ్చేసేయండి. చెక్ ఇచ్చేసేది అమ్మాయి మాత్రం ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారా? పెట్టుకుంటావా? నమ్మకమేనా? షాప్ ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వేంటమ్మా, ఏం చదువుకుంటావు నువ్వు? డాక్టర్ చేయాలా? ఏమ్మా తీసుకున్నావా? ఎక్కడ తీసుకున్నావు? అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా, పొలాలు కానీ ఏమి లేవా? ఎట్లా చనిపోయాడు? మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు ఏమైనా? అంటే ప్రేయర్ ఎవరు తీరామని తాగుతారు కదా? తాగుతారు కదా? తీర్చుకున్నాక ఇంకా అనేది ఇంకా వెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె ఆకాశం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అంటే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. మీకు అలవాట్లేదు. అదే చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. బట్ ఈ వయసులో పిల్లలు 2 ఉన్నారు. ఆయన ఎటు వెళ్ళిపోయాడు నాకు ఆశ్చర్యం జరుగుతుంది. మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిస్తే కరెంట్ బిల్లు పెట్టకుండా ఈ బిల్లు ఎంత చేస్తారా? ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్? ఓకే, స్పేస్ ఇంకా 163 ఉన్నా. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయాలి? ఎస్సీ ఎస్టీ 100% ఉన్నాము.
రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊళ్ళో వచ్చి కూడా ఇచ్చేస్తాం. ఇచ్చేసేటప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళే ఉపయోగించుకోవడం, దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ 100% మీరు సోలార్, ఈ విలేజ్లో మాత్రం 100% సోలార్ చేసేది ఒక ఐడియా వస్తుంది.